హలో హెల్త్ ఫ్రీక్స్, ఎగ్‌తో ఆమ్లెట్ తెలుసు కానీ వెజ్ ఆమ్లెట్ ఏంటా అని అనుకుంటున్నారా? సరదాగా ఈరోజు ఎపిసోడ్ 3లో వెజ్ ఆమ్లెట్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్డ్‌గా చెప్తాను, చూసేసేయండి. మన యాజ్ యూజువల్ ప్రాసెస్ ఏది చేసుకోవాలన్నా కనీసం 3 కప్పుల వెజిటబుల్స్ ఉండాలి. ఈరోజు మనం 1 కప్పు సొరకాయ, 1 కప్పు క్యారెట్, 1 కప్పు పాలకూర తీసుకుంటున్నాం. దానిలో సన్నగా తరిగిన అల్లం అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పులుపు కోసం కొంచెం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోండి. దీనివల్ల ఐరన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆరోగ్య న్యూట్రిమిక్స్లో అవైలబుల్గా ఉంది. సాల్ట్ టేస్ట్కి తగినంత, శనగపిండి బేసన్ ఫ్లోర్ అని అంటారు కదా, 1 కప్పు శనగపిండి అండ్ పావు కప్పు సత్తుమావు హెల్త్ మిక్స్. సత్తుమావు హెల్త్ మిక్స్ మీ బోన్స్కి చాలా మంచిది. ఆరోగ్య న్యూట్రిమిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ దానిలో గుప్పెడి కొత్తిమీర వేసి కొంచెం నీరు వేసుకొని బాగా కలుపుకోవాలి. సత్తుమావు హెల్త్ మిక్స్ లేకపోతే జొన్న పిండి కానీ రాగి పిండి కానీ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలా లూజ్గా కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని దోశ పెన్నం మీద అస్సలు ఆయిల్ వేయకుండా అలా కొద్ది నీళ్లు చిలకరించి ఆమ్లెట్ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం సెసమే సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వేసుకొని మూత పెట్టి 5 minutes పాటు అటు ఇటు 2 పక్కల బాగా కాల్చుకొని వెజ్ ఆమ్లెట్ తయారైపోతుంది. డూ గివ్ ఇట్ ఎ ట్రై.